ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శ్రీకృష్ణ పరమాత్మ మనస్సుకు కలిగినటువంటి దుఃఖము ఏదైతే ఉందో ఆ దుఃఖాన్నంతా కూడా పోగొట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదనంతా కూడా పరమాత్మ మనకు కర్మ మార్గము ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అంటే భగవద్గీత మొత్తము కూడా 3 షట్కములుగా విభజించబడుతుందండి. మొట్టమొదటిది కర్మ షట్కము, రెండవది భక్తి షట్కము, మూడవది జ్ఞాన షట్కం అండి. మొట్టమొదట కర్మను ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనమందరము కూడా పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్యము చేత భగవన్ మార్గంలో జ్ఞానాన్ని సంపాదించి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదనంతా కూడా అంచెలంచెలుగా పరమాత్మ మనకు అందిస్తూ ఉన్నారనమాట. ఇవాళ మనం తెలుసుకుంటున్నటువంటి అధ్యాయము 6వ అధ్యాయం అండి. ఆత్మ సంయమ యోగము అంటే మొదట అర్జునుడి యొక్క విషాదముతో ప్రారంభమైంది. అర్జునుడికి ఎందుకు విషాదం కలిగింది అంటే దేహ సంబంధమైనటువంటి బంధువులను యుద్ధంలో చంపడం అనేది తనకిష్టం లేదు. బంధువులు మరణించటం వల్ల మేము ఉత్సవాలను జరుపుకోవాలన్నా పండుగలు జరుపుకోవాలన్నా బంధువులు లేకపోతే ఆ పండుగలకు ఆ ఉత్సవాలకు విలువ లేకుండా పోతుంది. బంధువులు ఉన్నప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుందని ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ అని కృష్ణ పరమాత్మతో అర్జునుడు మాట్లాడతారు. ఏషామర్దే ఎవరి కోసం అండి? మేము సంపాదించుకునే సంపదలన్నీ కూడా ఇవన్నీ మా వాళ్ళ కోసం. అలాంటిది మా వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా యుద్ధ భూమిలో ప్రాణాలు ఇవ్వడం కోసం అని చెప్పేసి ప్రాణాం త్యక్త్వా ధనంజయ ప్రాణములను విడిచిపెట్టడానికి సిద్ధంగా యుద్ధ భూమిలో ఉన్నారండి. మరి యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చంపేశాను అనుకోండి, అప్పుడు మేము సంపాదించిన సంపదలతో జరుపుకునేటటువంటి సంతోషకరమైన ఉత్సవాలకు విలువ లేకుండా పోతుంది. అసలు మాకున్న సంపదలు భోగములు ఇవన్నీ ఎవరి కోసం? మా వాళ్ళ కోసం, నా రక్త సంబంధీకుల కోసం. మేమే పని చేసినా మేము అంటే మా రక్త సంబంధీకులందరము కూడా సంతోషంగా ఉండడానికే కదా జీవించేది. మరి బంధువులే వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ జీవితంలో ఏమి సంతోషం ఉంటుంది అని కృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నిస్తూ ఇంకొక మాట అంటాడు. మా వాళ్ళందరూ మరణిస్తే మా కులంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కులభ్రష్టులైపోతారు. అలా కులభ్రష్టత్వాన్ని పొందిన తర్వాత కలిగిన సంతానం వలన వారికి పెట్టేటటువంటి అంటే మా పూర్వీకులైనటువంటి వారికి అందించేటటువంటి పితృతర్పణాలు మా పెద్దవాళ్ళు స్వీకరించరు. సంకరమైనటువంటి స్త్రీలు
వలన కలిగినటువంటి సంతానము చేత పితృతర్పణాలు చేసిన వాటిని మా పెద్దలు తీసుకోరు. అంటే ఇప్పుడు మా కులం చెడిపోతుంది నేను చేసిన తప్పు వల్ల. నేను మా కులములో మా బంధువులందరినీ చంపితే ఏమేమి నష్టాలున్నాయి? మాకు సంతోషాలు జరుపుకోవడానికి, సంతోషంగా ఉండడానికి కావలసిన అవకాశం పోతుంది. రెండవది, మా కులంలో ఉన్న స్త్రీలు భ్రష్టు పట్టిపోతే ఇహ పరలోకాలలో ఉన్న మా పూర్వీకులు, పితృలోకాలలో ఉన్న పూర్వీకులకు కూడా తర్పణాలు అందకుండా పోతాయని నేను విని ఉన్నా. అంటే కులము యొక్క ధర్మాలు, జాతి ధర్మాలన్నీ పోయిన తర్వాత ఇంకెందుకండి ఈ మానవ జన్మ? ఈ జన్మలో మేము సాధించే ఆనందం ఏముంటుంది? మనమందరం కూడా అదే కోరుకుంటాం కదండి. నేను ఒక ఒక ఉత్సవాన్ని జరిపించుకోవాలంటే ఎవరితో జరిపించుకోవాలనుకుంటాను? నా బంధువర్గంతో కలిసి నేను సంతోషంగా జీవించాలనుకుంటాను. మరణించినటువంటి మా పితృదేవతలకి మేము సశాస్త్రీయంగా మేమేం చేస్తాం? కులధర్మాలు చెడిపోకుండా ఏ కులానికి సంబంధించినటువంటి ధర్మాలుంటాయో ఆ ధర్మాల ప్రకారంగా మా యొక్క జీవనం ఉన్నప్పుడు మా పరలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు కూడా సంతుష్టిని పొందుతారు. మరి ఇదంతా ఎలా పోతుంది? భూమి మీద ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత దుర్మార్గులైనా, బంధువులైన వారితో స్నేహంగా ఉండాల్సిందే తప్ప వాళ్ళెవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే మాట అర్జునుడు చెప్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటారు? నేను సృష్టించినటువంటి సృష్టి మీరందరూ కూడా. ఈ సృష్టిలో నేను ఏదైతే సాధించాలనుకున్నానో దానినే సాధిస్తాను తప్ప నశించిపోయేటటువంటి విషయాల కోసం నేను చెప్పిన విషయాలను విడిచిపెట్టనంటారు. ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ? ధర్మంగా జీవించడమే మీ అందరి యొక్క బాధ్యత అని చెప్పట్లేదండి. కృష్ణ పరమాత్మ ఏమంటారు? మీ కర్తవ్యం అంటాడు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని 18వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తారు. యజ్ఞములు, దానములు, తపస్సులు ఇవన్నీ ఎందుకు చేయాలి? పరులకు ఉపకారాన్ని కలిగించే ప్రయత్నంగా మీరు ఇవన్నీ చేయాలి. అంటే మనం చేసేటటువంటి దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, తపస్సులన్నీ కూడా లోకమంతా కూడా ఆనందంగా ఉండడానికి మీ వంతుగా ఎంతైతే చెయ్యగలరో ఆ పనిని మీరు చెయ్యడాన్ని మీ బాధ్యత అనకూడదు. మీ భార్యా బిడ్డలను పోషించుకోవడం అది మీ బాధ్యత అవుతుందేమో కానీ భగవంతుడు ఏదైతే ధర్మాన్ని ఏర్పాటు చేశారో ఆ ధర్మాన్ని మనం ఆచరింప చెయ్యడం అనేది మనందరి యొక్క కర్తవ్యమే కానీ అది మన యొక్క బాధ్యత కాదు. గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కంటే కూడా కర్తవ్యం గొప్పది. కర్తవ్యం కోసం ఏం చేయవచ్చు? బాధ్యతలు విడిచిపెట్టవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఊరికి ఒకరి వలన ఒకరు మరణిస్తే ఒక ఊరికి మేలు జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం ఏం చేయవచ్చు? ఖచ్చితంగా త్యాగం చెయ్యవచ్చు. అంటే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని త్యాగం చేస్తే ఒక ఊరికి మేలు జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యవచ్చు అంటారండి. అదేవిధంగా మన దేశానికి మంచి జరుగుతుందన్నప్పుడు ఒక ఊరిని త్యాగం చెయ్యవచ్చా అంటే చెయ్యవచ్చు అంటారు. ఎందుకు అంటే కొంతమంది యొక్క త్యాగము కొన్ని కోట్ల మందికి ఆనందాన్ని కలిగించగలిగినటువంటి విషయం జరుగుతుందంటే ఖచ్చితంగా త్యాగం చెయ్యవలసిందే అని కృష్ణ పరమాత్మ మన అందరికీ జ్ఞానం బోధిస్తున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే మన పెద్దలందరూ కూడా చెప్తుంటారనమాట. ఒక ఇంటిలో ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని మనం త్యాగం చెయ్యవచ్చు. ఒక ఊరిలో ఒక కుటుంబాన్ని త్యాగం చేయవచ్చు. మరి ఒక రాష్ట్రం కోసం ఒక ఊరిని త్యాగం చేయవచ్చు. ఒక దేశం కోసం మరి ఒక రాష్ట్రాన్నైనా త్యాగం చేయవచ్చు. అంటే సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం, శాంతిని ఈ భూమి మీద విస్తరింప చేయడమే తప్ప మనకి నా కుటుంబము, నేను సంతోషంగా ఉంటాను, ఎవరు ఎటుపోయినా పర్వాలేదు అని జీవించడానికి ఈ భూమి మీద నీకు అర్హత లేదు. అంటే
నేను నా విషయాలు తప్ప వేరొకరి గురించి పట్టించుకోను అని జీవించడానికి నీకు అర్హత లేదని కృష్ణ పరమాత్మ మన అందరికీ జ్ఞానం బోధిస్తున్నారు. అంటే ఏమంటున్నారు ఇక్కడ? నేను మాత్రమే బాగుండాలని ఎవ్వరూ అనుకోకూడదు. అందుకే ఒక వ్యక్తి తానేం చేస్తాడు? ఎంతో కష్టపడతాడు. రేయింపగళ్ళు కష్టపడైనా కుటుంబాన్ని సంతోషంగా ఉంచే ప్రయత్నంలో తాను సమిధ అవుతాడు. మరి ఒక ఊరు సంతోషంగా ఉండడానికి, తాను పుట్టినటువంటి ఊరి యొక్క సంతోషానికి తన వంతుగా తానేం చేయాలి? నలుగురికి ఉపకారం చేసేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ ఏం నేర్పిస్తున్నారు? త్యాగం నేర్పిస్తున్నారు. త్యాగము లేకుండా జీవించే జీవనం మిమ్మల్ని ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ పాపపు యోనులలోకి వెళ్ళడానికి కావలసిన స్థితిని తీసుకొస్తుంది. ఇవాళ నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాం. ఇక నాకు ఈ ఊళ్ళో వాళ్ళు ఎవడు ఏడ్చినా పర్వాలేదు, ఎవడు ఎటుపోయినా పర్వాలేదని ఎవరైతే స్వార్థంతో జీవిస్తుంటారో అలా జీవించేటటువంటి వారి యొక్క జీవనం ఇవాళ 4 రోజులు సంతోషంగా ఉండవచ్చేమో కానీ క్షణభంగురమైనటువంటి ఈ జీవితంలో మన ఆయుష్ ఎప్పుడు తరిగిపోతుందో తెలియదు. ఒక్కసారి నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టావు అంటే మన యొక్క జన్మ చాలా హీనమైనటువంటి హేయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు భగవంతుడు మనందరికీ ఏం చేయమని చెప్తున్నారు? మీరు చేసే ప్రతి పనిని యజ్ఞంగా చేసుకోండి. మీకున్న దానిలో ఎంతో కొంత దానంగా సమర్పణ చేస్తూ ఉండండి. త్యాగ బుద్ధితో జీవిస్తుండండి. మీ యొక్క మాట, మీరు మనసులో ఎవరికైనా చేసేటటువంటి ఆశీర్వాదము, మీరు ఒకరి గురించి చేసే సంకల్పాలు అవతలి వారిని సంతోషపెట్టేలాగా ఉండాలి. మీరు ఈ శరీరంతో చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి? నలుగురికి మేలు చేసేదిగా ఉండాలి. కానీ నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలనే పిచ్చి ఆలోచనలు ఎవరూ కూడా చేయకూడదని కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు హెచ్చరిస్తున్నారు. కానీ ఇక్కడ అర్జునుడు అంటున్నారు, మా వాళ్ళందరినీ చంపడం నా వల్ల కాదు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే వేరొకరిని చంపడం వలన ఏం జరుగుతుంది అంటే పరాయి వాళ్ళందరినీ, అంటే తన వంశస్థులు కాని వాళ్ళందరినీ చంపేస్తానన్నాడు. తన బంధువులను మాత్రం చంపను అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు మాట్లాడతారు. అలా మాట్లాడటమే కాదు, ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. ఇక్కడుందండి 6వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకమునికి అర్థాన్ని ఇక్కడ అర్జునుడికి కలిగిన విషాదంలో నుంచి తీసుకొచ్చి మనకి ఇంత జ్ఞానం అందించి చిట్ట చివరికి ఒక మాట చెప్తారు. ముందు అర్జునుడు ఎలా పడిపోయాడట? ఏవ ముక్త్వార్జున సంఖ్య. ఈ విధంగా యుద్ధ భూమిలో తనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతా కూడా మరి కృష్ణ పరమాత్మకు తెలియచేస్తారనమాట. మా వాళ్ళందరూ మరణిస్తారు, అయ్యో నేనెంత పాపానికి ఒడిగట్టాను, నాకు తెలియకుండానే నేను ఇంత పెద్ద పాపం చేయడానికి అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అయ్యో నేను సుఖములు అనుభవించాలని, భోగములను అనుభవించాలని ఎంత పాపం చేయడానికి నేను ఒడిగట్టాను. నేను మహత్పాపమును అంటే గొప్పదైనటువంటి పాపం చేయడానికి నేను సిద్ధపడ్డాను. చాలా చెయ్యకూడనటువంటి పాపపు కర్మ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. నేను యుద్ధ భూమికి రాక పూర్వమే నేను ఇలాంటి విధంగా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన నేను ముందుగానే ఊహించి ఉండవలసిన వాడను. అవతలి వారి యొక్క దుర్మార్గమైనటువంటి పనులు మా చేత మేము మా సోదరులందరము కలిసి అవతలి వారి మీద యుద్ధం చెయ్యాలనుకున్నాం. కానీ యుద్ధం జరిగితే జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయనేది మేము ఊహించలేకపోయాము. అలా ఊహించలేకపోవడం వల్ల ఇవాళ యుద్ధ భూమికి రావలసి వచ్చింది. మేమే కాదు, మాతో పాటు ఇంకొంతమంది సైన్యాన్ని కూడా తీసుకొచ్చాము. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం మాకున్నటువంటి రాజ్యకాంక్ష అయినా, వద్దు అవసరం లేదు, మా బంధువులు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా ఏమంటాడు? ఎదిమామ ప్రతీకారం అంటే అవతలి వాళ్ళు మా మీద ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయనివ్వండి. అశస్త్రం శస్త్రపానయ, నేనైతే అస్త్రములు శస్త్రములు ఏమీ ముట్టుకోను. ధార్తరాష్ట్రాన్ రణేహన్యో
తన్మే క్షేమతరం భవేత్. వాళ్ళందరూ నన్ను చంపేసినా పర్వాలేదు. ధార్తరాష్ట్రులైనటువంటి వారు ఎవరైతే ధృతరాష్ట్రుడి యొక్క సంతానం ఉన్నారో వారందరూ మమ్మల్ని మూకుమ్మడిగా వచ్చి చంపేసినా పర్వాలేదు. మాకది సంతోషాన్నే ఇస్తుంది తప్ప మాకది దుఃఖాన్ని కలిగించదు. కాబట్టి నేను యుద్ధం చెయ్యలేకపోతున్నాను, నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పట్టుతప్పిపోతున్నాయని రథంలో, యుద్ధ భూమిలో ఉన్నటువంటి రథము యందు చతికిలబడిపోయాడు. అలా చతికిల పడిపోయినటువంటి మాటలో ఒక మాట ఉంది అక్కడ, శోక సంవిఘ్న మానస, శోకము యందు మునిగి తేలుతూ ఉన్నాడనమాట. ఎంతటి శోకం అంటే అసలు అతనిక ఎంత అంటే ఆయన ఒకసారి సందర్భంలో చెప్తాడనమాట, నహి ప్రపశ్యామి మమాపనుద్యాదిచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం అంటాడు. 2వ అధ్యాయంలో 8వ శ్లోకంలో మాట్లాడతారు. నేను 3 లోకాలను జయించానండి, స్వర్గలోకము, తర్వాత పాతాళలోకము, భూలోకంలో 3 లోకాలలో నాకు శత్రువులు అనేటటువంటి వాళ్ళెవరూ లేరు, అందరినీ కూడా జయించి ఉన్నాను. అయినా అంటే నాకు మనుష్యులలో, దేవతలలో, రాక్షసులలో నాకు శత్రువు అనేవాడు లేనే లేడు. నాకు శత్రువులు ఎవరంటే నా ఇంద్రియాలే నాకు శత్రువు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదండి, తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. నీకున్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నిన్ను నాశనం చేసేది ఇంద్రియాలు. ఇంద్రియాలు మీకు శత్రువులు అంటారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చే తౌహ్యస్య పరిబంధినో. మీ ఇంద్రియాలకు రాగము, ద్వేషము ఉంటుంది. అంటే మనం కళ్ళ ద్వారా చూసిన విషయాలలో ఇష్టమైన వాళ్ళని కొంతమంది, అంటే మనకి ఇష్టమైనవి కొన్ని, ఇష్టం లేనివి కొన్ని. మనం విన్న విషయాలలో కొన్ని ఇష్టమైనవి, కొన్ని ఇష్టం లేనివి. మనం తీసుకున్న పదార్థాలలో, తిన్న పదార్థాలలో కొన్ని ఇష్టమైనవి, కొన్ని కష్టమైనవి. మనము వాసన చూసే విషయాలలో ఇష్టమైనవి, ఇష్టం లేనివి. మనము చర్మము ద్వారా అనుభవించే విషయ సుఖాలలో కొన్ని ఇష్టమైనవి, ఇష్టం లేనివి అనేవి ఉంటాయి. ఇవి మీ అందరికీ ఏం చేస్తాయి? శత్రువులు. మీకవి శత్రువులే తప్ప మిమ్మల్ని శాంతిగా ఉండడానికి అవి ఉపయోగపడవు. ఇంద్రియాలు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాయి. అర్జునుడు కూడా అదే మాట చెప్పాడు. నేను 3 లోకాలను జయించాను నా యొక్క పరాక్రమముల చేత, కానీ నా ఇంద్రియములు చెప్పేటటువంటి విషయాల యందు నేను సుఖమును పొందలేకపోతున్నానన్నారు. ఇప్పుడు అనుక్షణం అండి ఆయన కళ్ళు మూసుకుంటే తన కళ్ళ ముందు తాతగారు కనపడుతున్నారు, తర్వాత తన బంధువులు కనపడుతున్నారు, తనకు విద్య నేర్పిన గురువు గారు కనపడుతున్నారు, తన బంధువులైన వాళ్ళ పెదనాన్నగారి సంతానం అంతా కనపడుతుంది. ఆచార్య పితర పుత్రా సదైవ చ పితామహ మాతులా శ్వశురా పౌత్రాస్యాల సంబంధినస్తద అనేటటువంటి మాట. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. అయ్యో వీళ్ళందరినీ చంపడం వల్ల ఏమొస్తుందండి, మా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, మా తాతలు, మా తండ్రులు, మా సోదరులు, మా తండ్రి సమానులైనటువంటి వాళ్ళు, మా మనమల్లో మా కొడుకు వరుస అయినటువంటి వాళ్ళు, మేనమామలు, స్నేహితులు, మామలు, ఇలా అనేకులు మా యొక్క క్షేమాన్ని కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నారండి. వీళ్ళందరినీ ఎలా చంపుతాం అసలు అంటే, వీళ్ళందరూ నా వాళ్ళనేటటువంటి ఆలోచన ఇంద్రియాలు పదే 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 ఏం చేశాయి? గుర్తు చేస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇంద్రియాలు పెట్టే బాధను భరించలేకపోతున్నారు. అంటే అర్జునుడి యొక్క పరాక్రమం ఎంత? ముల్లోకాలను గెలవగలిగినటువంటి పరాక్రమం. ఆ పరాక్రమాన్ని పడదోస్తున్నది ఏమిటి? మనందరి యొక్క మనస్సు. అర్జునుడి యొక్క మనస్సు అంటే మన అందరిలో ఉన్నటువంటి మనస్సు కూడా ఒక్కటే. కాబట్టి మనందరము కూడా సొంత వాళ్ళు తప్పు చేస్తే క్షమిస్తాం, పరాయి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఉగ్ర రూపాన్ని చూపిస్తాం. పరాయి వాళ్ళు, సొంత వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసం మీ అందరికీ ఎందుకు కలిగిందంటే, మీరందరూ వ్యష్టి భావంతో జీవిస్తున్నారు. వ్యష్టి, సమిష్టి అనేటటువంటి విషయాలు మీరందరూ కూడా విచారణ చెయ్యండి. ఇప్పుడంటే మనకు వ్యష్టి కుటుంబాలు ఉన్నాయండి, సమిష్టి కుటుంబాలు. మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఒక ఇంటి పెద్ద ఉన్నారంటే ఆయనకు ఒక 4 సంతానం ఉంటే, ఆయనకు నలుగురికి మళ్ళీ నలుగురు పిల్లలు ఉంటే 4 4 16, ఆ 16 మందికి మళ్ళీ నలుగురు పుడితే మళ్ళీ 16 ఇంటూ మళ్ళీ 4 వేస్తే కలిగేటటువంటి సంతానం
మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ కలిస్తే మా ఇంటి పెద్ద పలానా అని చెప్పి చెప్పుకునేటటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంటుంది. దానినే సమిష్టి అంటారు. మీరందరూ ఎవరి యొక్క సంతానం అంటే పలానా రామయ్య గారి సంతానము మేమండి అని వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రామయ్య గారు ప్రవేశపెట్టినటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి ధర్మాధర్మాలన్నీ చక్కగా పాటిస్తూ ఎవరికి వారు స్వార్థంతో కాకుండా అవతలి వారికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ యొక్క కష్టమే వీళ్ళందరి యొక్క కష్టమని అందరూ ఏడ్చేవాళ్ళు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళిపోతున్నాడు అంటే దశరథుడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి అంటే అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవాలయాలు తెరవలేదట, ఇంట్లో ఆహారం వండుకోలేదట, అందరూ కూడా నిరాహారులుగా మరి రాముడు వెళ్ళిపోవడాన్ని దశరథుడు అలా విలపించడాన్ని చూసి వాళ్ళ కుటుంబంలోనే ఇంత పెద్ద కష్టం వచ్చిందా అన్నంత గొప్పగా వాళ్ళందరూ దుఃఖించారట. అదే విధంగా సమిష్టి కుటుంబాలలో కూడా ఆ పరిస్థితి ఉండేది. తర్వాత ఏమైంది? మరి చిన్న చిన్న విషయాలలో తమంతట తాము సొంతంగా సంతోషంగా ఉండాలి. ఒకరి కోసం మేము అవతలి వాడికి కష్టం వస్తే మేమేడ్చేదేంటి, మా ఇంటికి కష్టం వస్తే మేమేడుస్తాం, కానీ ఎవరో మా పెదనాన్న కొడుకు జ్వరం వచ్చిందని నేనెందుకు ఇవాళ బాధపడాలి, వాళ్ళకెందుకు సహాయం చెయ్యాలనేటటువంటి ఆ స్వార్థము చేత వ్యష్టి కుటుంబాలు వచ్చాయి. అంటే వ్యష్టి సమిష్టి అర్థం కావాలండి. ఇప్పుడు సమిష్టి అన్నప్పుడు నేను సంపాదించే డబ్బు నా దగ్గర నేను కాస్త అధికంగా సంపాదించాననుకోండి, ఇప్పుడు మా తాతగారి యొక్క కుటుంబంలో ఎవరైనా కష్టంలో ఉండి డబ్బు సంపాదించలేకపోతే మరి వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అందరూ నా వాళ్లే కదా అని చెప్పేసి ఇతను ఎక్కువ సంపాదించిన ఆ డబ్బుని తీసుకెళ్లి అందరి యొక్క అవసరాల కోసం తీర్చేటటువంటి సాంప్రదాయం. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని లేకుండా మనమందరం పలానా తాతయ్య గారి యొక్క కుటుంబము అనేటటువంటి భావన చేత అందరూ కూడా కష్ట నష్టాలు పంచుకుంటూ సంతోషంగా జీవించేవాళ్ళు. మనమందరం కూడా సమిష్టి అయినటువంటి ప్రజాపతి యొక్క సంతానం అండి. వశిష్ఠుడు చెప్పినటువంటి సత్యం చెప్పుకుంటున్నాం. ఇవాళ మన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పడం ఎందుకు అంటే, తెలియనటువంటి విషయాన్ని తెలిసినటువంటి విషయంతో జోడించి చెప్పడమే జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనందరము కూడా ఇవాళ మనం ఎలా పతనమైపోతున్నాం, ఇవాళ సొంత అన్న తమ్ముడు కంటే అధికంగా సంపాదిస్తే తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు? ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి తిరిగారు, ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో పడుకున్నారు. ఎవరికి వాళ్ళు వివాహం చేసుకొని భార్యా బిడ్డలయ్యి విడిపోయిన తరువాత అన్న కుటుంబం బాగుంటే తమ్ముడు సంతోషపడే పరిస్థితి లేదు, తమ్ముడు బాగుంటే మరి అన్న సంతోషపడే పరిస్థితి లేదు. ఎప్పుడెప్పుడు అన్నయ్య పడిపోతాడా, ఎప్పుడెప్పుడు తమ్ముడు పడిపోతారా అని చెప్పి ఇద్దరూ కూడా ఒకరినొకరు ఏమయ్యారు, ప్రాణప్రదంగా ఒక తల్లిదండ్రుల యొక్క రక్తం పంచుకు పుట్టినటువంటి పిల్లలు మరి శత్రువులుగా మారటం అనేది ధర్మం 3 పాదాల నుంచి, అంటే ధర్మం 4 పాదాల నుండి ఒక్క పాదానికి జరగటం వల్ల ఇవాళ ఒకరిని చూసి ఒక కుటుంబంలో ఉన్న పిల్లలే ఒకరిని చూసి ఒకరు ఓర్వలేనటువంటి హేయమైనటువంటి స్థాయికి మనమందరం కూడా ఇవాళ దిగజారిపోయాం. ఎందుకు జరుగుతుంది అంటే, ఇవాళ మనందరము కూడా ఒకరి యొక్క దుఃఖాన్ని ఒకరి యొక్క కష్టాన్ని మనము పంచుకోగలిగినటువంటి స్థితి మనకు లేదండి. అంటే మనకి ఇవాళ త్యాగం చేయాల్సిన బుద్ధిని మనం పోగొట్టుకున్నాం. అలా కోల్పోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇవాళ ఎంతసేపటికి నేను నా కుటుంబం బాగుంటే చాలు అనేటటువంటి అభిప్రాయంతో జీవిస్తున్నాం. మళ్ళీ మనమందరం మన పిల్లలకు మార్గదర్శకులుగా మారుతున్నాం. మళ్ళీ మనకి 2 పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా మా పెదనాన్నగారు మా నాన్నగారు కలిసి లేరు కాబట్టి నేను మా తమ్ముడు పెద్దయిపోయిన తర్వాత ఎవరికి వాళ్లే బ్రతుకుతామని చెప్పేసి ఎవరి జీవనాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడానికి మనం మన తల్లిదండ్రుల నుంచి విడిపోయాం, మన పిల్లలు మన నుంచి విడిపోతారు, తర్వాత వాళ్ళు అన్నదమ్ముల నుంచి విడిపోతారు. అంటే ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే,
కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మనం ఆల్రెడీ విన్నాం. 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు. ఈ సృష్టి అంతా ఎలా జరిగింది అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్తాడన్నమాట. ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామదుక్ అంటారు. అంటే ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, మరి భగవంతుణ్ణి యజ్ఞముల ద్వారా, సహయజ్ఞ అంటే యజ్ఞముల ద్వారా, యజ్ఞం ఎలా చేస్తారంటే ఓంకారమునందు ఉన్నటువంటి అంటే తనను సృష్టించినటువంటి పరబ్రహ్మమును మనస్సు యందు ధ్యానిస్తూ ఓంకారాన్ని స్మరణ చేస్తూ తానేం చేశాడు, ఈ 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ కూడా అంటే మనస్సు యందు సంకల్పం చేసి ఉన్నారండి. అలా సంకల్పం చేయగానే ఇంత సృష్టి కూడా వచ్చిందండి. ఇంత సృష్టి వచ్చింది అంటే వీళ్ళందరినీ అంటే ఇంతమంది సృష్టిలో ఉన్న 84 లక్షల రకాల ఉపాధులందరికీ తండ్రి ఎవరు, హిరణ్య గర్భుడు అంటారు. అంటే ఇక్కడ జీవుడు ఎవరిని ఇష్టపడుతున్నారు అని అంటే సమిష్టి తత్వంగా ఇష్టపడుతున్నప్పుడు సమిష్టి రూపంగా ఇష్టపడితే హిరణ్య గర్భుడు అంటారు. వ్యష్టి రూపముగా అభిమానిస్తే ఈ శరీరమే నేను అనేటటువంటి భావన చేత అభిమానం పొందితే అతను ఏమంటారు అని అంటే వైశ్వానరుడు అంటారు. అందుకే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. మీ అందరిలో వైశ్వానరుడిగా ఉండి మీరు తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నానంటే భగవంతుడు ప్రజాపతి యందు అంటే బ్రహ్మదేవుడి యందు ఎంతైతే శక్తి ఉందో అదే విధంగా మన అందరిలో కూడా అంత శక్తి ఉంది. మనం వ్యష్టి రూపకంగా నేను బ్రహ్మదేవుడి యొక్క సంతానం అనేటటువంటి జ్ఞానం నాకు తెలిసినప్పుడు ఇప్పుడు నాకు ఒక చీమ కూడా నా సోదరి అవుతుంది, ఒక కుక్క కూడా సోదరి అవుతుంది. ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి సమిష్టిగా అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనందరికి ఏమవుతుంది, సోదరీ భావం అనేది పెరగాలి. అంటే మనందరం ఎవరి యొక్క సంతానం, బ్రహ్మదేవుడి యొక్క సంతానం అని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంటి నుండి విడిపడినప్పుడు అతడు ఎక్కడో పెరుగుతున్నప్పుడు అతడు ఒంటరివాడు. తనకి పలానా కుటుంబము ఉంది, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారన్నప్పుడు అతడు అయ్యో నేనొక్కడనే కాదు, ఒంటరి కాదు, నేను 100 మంది ఉన్నటువంటి కుటుంబంలో నేను కూడా సభ్యుణ్ణి. మా నాన్నగారు చాలా గొప్పగా మరి ఎంతో గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సర్వశ్రేష్ఠునైనటువంటి వాడన్నప్పుడు వీడేం చేస్తాడు, ఇప్పటి వరకు కూడా నేను ఏదో ఒక అల్పమైనటువంటి జీవి అనుకున్నటువంటి వాడు ఇప్పుడు ఏమనుకుంటాడు, తన తండ్రి యొక్క గొప్పతనాన్ని తాను తలుచుకొని తన తండ్రికి వారసుడవ్వాలనుకుంటాడు. కానీ ఏమో ఆయన ఎటుపోతే నాకెందుకు అని చెప్పేసి తన జీవితం తాను గడపాలనుకుంటాడా? అలా గడపాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో అనుభవించే విషయ సుఖాల కోసం ఏమేం సుఖాలు అనుభవిస్తామండి, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటటువంటి 5 అంటే చూసినవే చూస్తాం, విన్నవే వింటాం, తిన్నవే తింటాం, వాసన చూసినవే చూస్తాం, అనుభవించినవే సుఖాలు అనుభవిస్తాం. అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలోచన తప్ప అన్యమైనటువంటి విషయాల గురించినటువంటి ఆలోచన లేకుండా ఇక నాకు ఫలానా 4 శత్రువులు ఉన్నారు, 4 స్నేహితులు ఉన్నారని ఎప్పటికప్పుడు జీవించేటటువంటి జీవస్వరూపాలు ఉంటాయి కదండి. మరి వాళ్ళందరూ కూడా అంటే అనుభవించినవే మళ్ళీ 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 అనుభవిస్తూ వాటి కోసమే పరితపిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం, చచ్చిపోతాం. నాకు 4 శత్రువులు, ఇప్పుడు ఈ జన్మలో నా శత్రువులు ఏడవలేదు, నేను బాధ పెడదాం అనుకున్నాను, వాళ్ళని ఏం చెయ్యలేకపోయాను, కాబట్టి వీళ్ళందరూ వచ్చే జన్మలో మళ్ళీ నేను ఏదో ఒక రూపాన్ని పొంది వాళ్లతో శత్రుత్వాన్ని కొనసాగిస్తాను. ఈ జన్మలో నాకు ఒక 4 ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, ఈ జన్మలో వాళ్ళతో కలిసి ఉండడంలో తృప్తి సరిపోలేదు, ఇప్పుడు వచ్చే జన్మలో నేను ఒక కుక్కనైనా వాళ్ళు కూడా ఇంకో 4 కుక్కలుగా వేరుగా ఎక్కడో ఉంటే మేమందరం కలిసి ఒక జట్టుగా ఉంటాం, ఎందుకంటే మేమందరం కలిసి ఉండాలనుకున్నాంగా. అంటే ఇది నమ్మి మనం ప్రయత్నం చేస్తే కొంతైనా భగవంతుడిని అంటే మన యొక్క
సచ్చిదానంద స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి ఒక్కడుగన్నా ముందుకు వేసిన వాళ్ళం అవుతాం. ఇది తెలుసుకోకుండా నాకు ఇష్టమైన వాడితో ఉంటాను, ఇష్టం లేని వాడి మీద పగబెంచుకుంటానని ఇలా పదే 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 మనం నశించిపోయే విషయాల గురించి ఆలోచిస్తూనే మన దేహాన్ని త్యాగం చేస్తే మన జన్మ దుర్భరం అవుతుంది. నేను ప్రజాపతి యొక్క సంతానం అనుకున్నప్పుడు, ఇక్కడ ఆ వ్యక్తి కూడా మా నాన్నగారు ఫలానా అన్నప్పుడు, మా నాన్నగారు ఏ విధంగా జీవిస్తారు, ఎటువంటి ధర్మాలు పాటిస్తారు. అంటే ఒక కుటుంబం నుంచి విడిపడినటువంటి వాడు తన తండ్రి ఆచరించే ధర్మాలన్నీ ఆచరించినప్పుడు అతడు తండ్రికి తగిన తనయుడవుతాడు. అంతే కదండి. అదే విధంగా మనమందరము కూడా ఎవరి యొక్క సంతానం? ప్రజాపతి యొక్క సంతానమైనప్పుడు, మరి మన తల్లి తండ్రి బ్రహ్మదేవుడైనప్పుడు, మరి ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాళ్ళందరూ, ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మనం చేతికి 5 వేళ్ళు 5 విధాలుగా ఉంటాయి. భగవంతుడు ఎక్కడ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు ఈ లోకంలో ఒకరు ధనవంతుడుగా ఉండవచ్చు, ఒకరు నిరుపేదగా ఉండవచ్చు, ఒక ప్రాణి అల్పమైన జీవిగా ఉండవచ్చు, ఒక ప్రాణి అధికమైనటువంటి ఏనుగు, తర్వాత సింహం లాంటి గొప్పదైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉండవచ్చు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చీమ రూపంలో కూడా ఉండవచ్చు. అన్నింటిలో ఉన్నది ఎవరు? అందరూ ఎవరి సంతానం? ప్రజాపతి యొక్క సంతానం. మళ్ళీ అసలు మనకు అందించే జ్ఞానం ఎలాంటిది అంటే, నీవు నీ యొక్క తండ్రితో సమానమైనటువంటి శక్తి సంపన్నత కలిగిన వాడవని ముందు తెలుసుకో. అంటే మనమందరం ఎవరు? ప్రజాపతి యొక్క సంతానం అన్నప్పుడు మనకున్న వ్యష్టి భావన పోతుందండి. నేను కేవలం ఈ దేహమే అనుకున్నప్పుడు నా భావన ఈ దేహ సంబంధమైన విషయాల కోసమే పరితపిస్తాను. నేను ఈ శరీరము కాదు, ఈ శరీరము కేవలం మరి పూర్వజన్మలలో మనం చేసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. నేను ఈ శరీరము కాదు, ఈ శరీరం అనేటటువంటి పంజరంలో ఉండి నన్ను నేను తెలుసుకోవాలని, అందరిలో నేనే ఉన్నాను అంటే అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి శక్తి ఎవరిది అంటే ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి యొక్క శక్తియే మనందరిలో ఉంది అని చెప్పి, ఎవరైతే మనమందరం ఒక తండ్రి యొక్క సంతానమే అనేటటువంటి భావన పదిలపరుచుకున్నప్పుడు, ఇక నీవు మొదట ఏం విడిచిపెడతావంటే వైరి భావన విడిచిపెడతావు. ఇప్పుడు మన చేతికున్న వేళ్లలో బొటన వేలు లేకుండా ఏ పని చేయలేరు. అలా అని చిటికెన వేలు లేకుండా పని చేయగలరా? ఏ వేలుకు ఆ వేలు తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నీ వల్ల నాకేం ఉపయోగం లేదని ఈ 5 వేళ్లలో ఒక వేలు తీసేశామనుకోండి, ఖచ్చితంగా మనం చేసే పనులలో లోపం ఉంటుందండి. 5 వేళ్లతో చేసేటటువంటి పనికి 4 వేళ్లతో చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే అన్నీ కలిసికట్టుగా చేసినప్పుడు మాత్రమే చేతులతో మనం పనులు చేయగలుగుతాం. అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి తన వంతుగా, ఇప్పుడు ఒక చెట్టు నేనెందుకు ఫలాలు ఇవ్వాలి అంటే ఆ ఫలాలను తిని ఎంతమంది బతుకుతున్నారు? ఒక పశువు నేనెందుకు పాలు ఇవ్వాలి అంటే, ఒక ఎద్దు నేనెందుకు వ్యవసాయం చేయాలి అంటే, ఒక పురుగు నేనెందుకు, ఒక చెట్టులో ఉన్న మరి ఒక హాని చేసేటటువంటి పంటకు హాని చేసే పురుగును నేనెందుకు తినాలంటే, ఇలా సృష్టిలో భగవంతుడు ఏం చేశారు? ఈ సృష్టి అంతా సవ్యంగా జరగడానికి ఆయన 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ ఆయన ఏం చేశాడు? సంకల్పం చేశాడు. ఒక ఇంట్లో ఒక్క పిల్లవాడే ఉంటే ఏమంటారు? ఒక్క పిల్లవాడు కాదు, 2 పిల్లలు ఉండాలి. ఆ 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు అంటారు. ఇంతకు ముందు కాలంలో ఓ 4 పిల్లలుంటే ఆ 4 కూడా కలిసికట్టుగా ఉంటారు. ఒక కుటుంబంగా వేరొకరు ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా వస్తే ఈ 4 ఇంకొక 16 మంది అయితే అందరూ కలిసి ఏం చేస్తారు? మరి వీళ్ళ కుటుంబము స్థిరంగా దృఢంగా ఉంటుంది. ఎవరు కూడా వీళ్ళ మీదికి గొడవకి రావడానికి కానీ వేరొక విధమైన అవకాశం లేదు అని ఏం చేసేవాళ్ళు? తమకు సంతానాన్ని ఎక్కువగా కనేవాళ్ళు. అదే విధంగా మరి బ్రహ్మదేవుడు కూడా ఏం చేశాడంటే, నేను సృష్టించిన సృష్టిలో ఎవరికీ కష్టం కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలంటే ఎంతమంది కావాలో అన్ని రకాల ప్రాణుల్ని సృష్టి చేసుకున్నాడండి.
ఇప్పుడు అన్ని ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యము ఒకే చైతన్యం అన్నప్పుడు మనమందరము ఒకే తండ్రి యొక్క సంతానమైనప్పుడు శత్రుత్వాన్ని స్నేహత్వాన్ని విడిచిపెట్టాలి. వీళ్ళంటే నాకు ఇష్టం లేదనే భావన వదిలిపెట్టినప్పుడు మేమందరము ఒక తండ్రి యొక్క సంతానమే మేమన్నప్పుడు ఎవ్వరి మీద ఎవరికి కూడా ఏముండకూడదు. సోదర భావము అంటే కల్మషము లేనటువంటి, అంటే తనకు తాను ఎలా అయితే సంతోషంగా ఉండాలని కోరుకుంటారో అన్ని ప్రాణులలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని దర్శనం చేస్తూ మనం కూడా ఏం చేయాలి, ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ పరమ సంతోషంతో జీవించాలి అనేటటువంటి సత్యాన్ని మనకు ఆ యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు చెప్పారు. కృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని మళ్ళీ, ఇది ద్వాపర యుగంలో కదండి, ద్వాపర యుగంలో చాలా సూక్ష్మంగా కృష్ణ పరమాత్మ చెప్పారు, మీరందరూ కూడా ప్రజాపతి యొక్క సంతానం. మళ్ళా అని మరి ప్రజాపతికి అంత శక్తి ఉంది మీకు లేదా అంటే, అక్కడ ప్రజాపతి ఎన్నో బ్రహ్మాండాలను సృష్టించాడు. మీరు కూడా అన్ని బ్రహ్మాండాలను సృష్టించగలిగిన శక్తి మీ నాన్నగారెవరో మీరు తెలుసుకుంటే మళ్ళీ ఆ నాన్నగారికి నానెవరు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే మనందరికీ తండ్రి అవుతారు. అంటే మనం ముందు ఏం కావాలి, బ్రహ్మదేవుడి యొక్క స్థానానికి మనం ఎదిగితే ఆ స్థానంలో మనం ఎవరి యొక్క సంతానం అవుతాం, పరబ్రహ్మము ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆ పరమాత్మ ఏం చేశాడు, బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేస్తే ఆ బ్రహ్మదేవుడే ఇన్ని బ్రహ్మాండములను ఇన్ని రకాల ప్రాణులని సృష్టి చేశారు. అంటే మనం ఏం చేయాలి, నేను ఫలానా వారి యొక్క సంతానం అని తెలిసినప్పుడు నేను స్వార్థాన్ని విడిచిపెట్టాలి, త్యాగం నేర్చుకోవాలి. ఈ శరీరంతో నేను చేసే ప్రతి కర్మ కూడా లోకోపకారమైనటువంటి కర్మ చెయ్యడమే నా ధర్మము, కానీ వేరొకటి కాదు. అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చేయనన్నాడు. ఎవరి కోసం చేయనన్నాడు, తన బంధువుల కోసం చేయనన్నాడు. కృష్ణ పరమాత్మ ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారు, ఈ శరీరము కొద్ది రోజులలో పతనమైపోతుంది. చిట్ట చివరికి కాదండి, 11వ అధ్యాయంలోనే చెప్పేస్తారు 33వ శ్లోకంలో, మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. నాయన, ఇది ఆల్రెడీ తీయబడిన సినిమా. ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో అంతా జరిగిపోయిన దాన్ని ఒకసారి భవిష్యత్తు చూడు అని విశ్వరూప సందర్శనంలో భవిష్యత్తునంతా చూపిస్తాడండి. ఆ చూయించబడినటువంటి మొత్తం సృష్టిలో ఏం తెలిసింది అని అంటే, అంతా తీయబడిన సినిమా మనం చూసుకుంటున్నాం. పలానా వాళ్ళు నన్ను తిట్టారండి పలానా రోజున, భవిష్యత్తులో మనకు ఎవరెవరు సన్మానాలు చేస్తారో ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెడతారనేది ఆ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు, కానీ మనకు తెలియదండి. అంటే మరి ఆల్రెడీ తీయబడిన సినిమా గురించిన ఆలోచన మరచిపోయి ఈ శరీరంతో మీరు ఎటువంటి సాధన ఎటువంటి ప్రయత్నం చేస్తే మీరు సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మము యొక్క స్థితికి చేరగలరో దాని గురించి ఆలోచించాలి. అంటే ముందు మనందరి యొక్క తండ్రి ఎవరో తెలియాలి. తండ్రి గురించి తెలిస్తే, తండ్రి యొక్క గొప్పతనం తెలిస్తే, తండ్రి సృష్టిలో ఏ విధమైనటువంటి నియతి ఏర్పాటు చేశారో ఆ నియతి ప్రకారంగా జీవించాలి. ఎందుకు, ఇతరులను రక్షించడం నా కర్తవ్యం అంటే, మరి మనం భగవంతుడి యొక్క సృష్టి అయినప్పుడు భగవంతుడు ఏం చెప్తే అది చెయ్యాలి. భగవంతుడి యొక్క సంతానమే నేను అనే భావనను మనం నిరంతరం స్మరణ చెయ్యాలి. ఇప్పుడు మనం ఈ శరీరానికి సంబంధించండి, మీరెవరు అంటే నేను పలానా కులమండి, పలానా వాళ్ళు నా తల్లిదండ్రులండి అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు నీ తండ్రి ఎవరు, బ్రహ్మదేవుడు నా తండ్రి. ఆయనకు తండ్రి ఎవరు, సాక్షాత్తు పరబ్రహ్మమే. అంటే మనందరికీ భగవంతుడు బ్రహ్మదేవుడికి ఎంత శక్తి ఇచ్చాడో అంతటి శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని మనం పొందాలి అంటే మనం కూడానండి మళ్ళీ 84 లక్షల రకాల ఉపాధులను సృష్టించగలిగినటువంటి గొప్పదైన శక్తి మనకుందట. అంటే బ్రహ్మదేవుడికి ఎంత శక్తి ఉందో అంత. ఇప్పుడు ఒకరి తండ్రి గారికి 1000 ఎకరాలు ఉందండి, వాళ్ళ కొడుక్కి ఆ 1000 ఎకరాలకు సంబంధించి వాళ్ళ కొడుకుకు కూడా హక్కు ఉంటుంది కదండి. ఇప్పుడు మీకెంత ఆస్తుందిరా అబ్బాయి అని ఎవరైనా ఆ పిల్లవాడిని అడిగితే 1000 ఎకరాలండి అంటాడు. అరే అదేంట్రా, మీ నాన్నకు కదా 1000 ఎకరాలు ఉంది, నీకెక్కడరా అంటే, లేదండి మా నాన్నగారికి ఉంటే నాకు ఉన్నట్టే కదండి.
అంటే ప్రజాపతికి ఎంత శక్తి ఉంది? 84 లక్షల రకాల ఉపాధులను సృష్టించగలిగిన హిరణ్య గర్భుడండి. కృష్ణ పరమాత్మ చెప్తారు ఎక్కడ అంటే 8వ అధ్యాయంలో కూడా చెప్తాడు ఆయన. పురుషచ్చాది దైవతం. అది దైవతం అంటే ఎవరు అంటే హిరణ్య గర్భుడు అంటారు. అంటే పరమాత్మ తన గురించి తాను చెప్తున్నప్పుడు మీరందరూ ప్రజాపతి యొక్క సంతానం. ఆ ప్రజాపతి అనేటటువంటి ఆయన ఎవరు? నాకే సంతానం. అంటే మీరందరూ ఎవరి వారసులరా బాబు? మీరందరూ పరబ్రహ్మము యొక్క సంతానము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా నా యొక్క సృష్టి, నా అంశ. నా అంశకు ఎంత శక్తి ఇచ్చాను? 84 లక్షల రకాల ఉపాధులను సృష్టి చేయగలిగిన శక్తి ఇచ్చాం. ఇవాళ నాకు 10 ఎకరాలు ఉందండి, నాకు 1 కోటి రూపాయలు ఉందండి, ఇంకా ఏమో నా బతుకు ఇలా బతికేస్తానండి అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైన విషయాలతో మన శక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యట్లా. మన శక్తిని ముందు మనం తెలుసుకోవాలి. అంటే నువ్వు ముందు ఎవరివి కావాలి? నువ్వు ప్రజాపతిని తెలుసుకోవాలి, హిరణ్య గర్భుడు అవ్వాలి, నువ్వు సృష్టికర్తవి కావాలి. సృష్టికర్త తదనంతరం పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇక ఆల్రెడీ ఇప్పుడు 1000 ఎకరాల వారసుడు 1000 ఎకరాలకు తాను పెత్తనం చేస్తున్నప్పుడు ఆ 1000 ఎకరాలు ఎవరిచ్చారో తెలుసుకుంటారు కదండి. అంటే ముందు మనం ఏం చేయాలి? అందరిలో ఉన్నటువంటి స్వరూపము మా తండ్రి గారి యొక్క స్వరూపమని, ఎవరి పట్ల ద్వేషము, ఎవరి పట్ల ప్రేమతత్వము లేకుండా అందరి యందు కూడా భక్తి భావన చేత, అందరి యందు మనకు ఏ బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను చేయడంలో అందరితో ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎవరిలో కూడా వాళ్ళు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, తెలుసో తెలియకో మనకి మంచి చేస్తారు. మంచి చేసిన వాడు మాత్రమే నా స్నేహితుడని, చెడు చేసిన వాడు నా శత్రువు అనే భావన విడిచిపెట్టి మన యొక్క శక్తినేందో తెలుసుకుని మనమేం చేయాలి? మనం కూడా సృష్టికర్తగా మారే ప్రయత్నం చెయ్యవచ్చు. మీరు అనుకుంటే చెయ్యగలరని కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు బోధించిన జ్ఞానం ఏంటంటే మీరే సృష్టికర్తలు, మీరే నా అంతటి స్వరూపము. ఆ సృష్టికర్త అయిపోయి ఇష్టమున్న వాళ్ళు అక్కడ కూడా కొంతమంది ఏం చేస్తారంటే తాను కూడా బ్రహ్మదేవుడైపోయి అయ్యో నేను కూడా చూస్తాను. ఇవన్నీ యోగ వాసిష్టంలో ఉంటాయండి. వాళ్ళ యొక్క శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకున్న తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ హిరణ్య గర్భుడవుతారు. హిరణ్య గర్భుడైపోయి ఒక్కొక్కరు ఎలా అంటే ఇప్పుడు మనకి 100 ఒక రోజు అంటే 24 గంటలు కదండి. ఒక చోట ఒక పిల్లవాడు ఒక వ్యక్తికి చూయిస్తాడనమాట. నా లోకం చూద్దుగానిరా అని చెప్పేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ ఆయన సృష్టించినటువంటి అన్ని ప్రాణుల్ని అన్నింటినీ చూయించడానికి ఒక రోజులో అవన్నీ చూయిస్తాడు. తిరిగి ఆయన్ని మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్లాడో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతాడు. అప్పటికే ఈయనకేంటంటే మరి 24 గంటలు ఒక రోజు కదండి. మరి ఇంకొక వ్యక్తి ఎలా సృష్టి చేసుకున్నాడంటే ఒక రోజుని 120 కోట్ల సంవత్సరాలు ఒక రోజుగా చేసుకున్నాడట. ఈయన పోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన రాజ్యం మొత్తం చూసేసి వచ్చాడనమాట. ఆ రాజ్యం మొత్తం చూసొచ్చాక ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అయ్యో నేను ఎక్కడున్నాను అని అంటే వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ అన్నగారు వీళ్ళందరూ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ అంతరించిపోయారు. వీడేడుస్తాడు బయటికి వచ్చి, అయ్యో మా వాళ్ళందరూ చనిపోయారా, నా కోసం మా అన్నయ్య ఎదురు చూసుంటాడు, మా నాన్నగారు ఎంత ఏడ్చుంటారు అని చెప్పేసి. అంటే చూడండి ఒక్కొక్కరి సంకల్పంలో అక్కడ వాళ్ళు చేసుకున్న సంకల్పంలోనేమో ఒకరోజు మనకి ఒకరోజు 24 గంటలు. ఇంకొక వ్యక్తి ఏమనుకున్నాడు? ఒక్క రోజుని 120 కోట్ల సంవత్సరాలు. ఇవన్నీ యోగ వాసిష్టంలో చెప్పబడిన విషయాలేనండి. అంటే భగవద్గీతతో ఆగిపోకుండా యోగ వాసిష్టాన్ని కూడా మనం అధ్యయనం చేశామనుకోండి, అంటే మనము ఎంత శక్తివంతులమో. అంటే నీకు కావాలనుకుంటే సృష్టి చేసుకోవచ్చు. ఇక నాకేమీ వద్దు, ఈ భూ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో నాకేమీ వద్దు అనుకున్నప్పుడు మరి వీటన్నింటినీ సృష్టించినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మమునందు మనము ఐక్యం కావచ్చు. పుట్టికెగరలేనమ్మా ఆకాశానికి ఎగురునా అని ఇక్కడ నేను ఎలా ఈ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలను
పరిష్కరించుకోలేక నేను చేస్తుంటే ఇప్పుడు ఈ బ్రహ్మాండాలన్నీ తెలుసుకొని ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మనందరికీ కలుగుతుందండి. యోగ వాసిష్టం చదువుతుంటే మొదట చాలా కష్టం అనిపించింది. అయ్యో ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇవాళ నన్ను తిట్టేటటువంటి వాళ్ళని నేను ఆపలేను, ఇవాళ నన్ను పొగిడే వాళ్ళని నేను ఆపలేను, ఇవాళ నాకున్న కోరికలను నేను ఆపలేను, మరి ఇటువంటి జ్ఞానం అంతా నాకెందుకు అని చెప్పేసి మనకు సందేహం కలుగుతుందండి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన అందరి యొక్క అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క స్థితిగతులు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు చిన్న విషయాలకు మనం ఎంత తపన పడుతున్నాం, మన దగ్గర ఎంత శక్తి ఉంది, బ్రహ్మాండాన్ని సృష్టించగలిగిన శక్తి ఉంటే మనం ఎందుకు వాళ్ళు ఫలానా వాళ్ళు నన్ను బాధ పెట్టారండి, నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను బాధపడేలాగా మాట్లాడారండి అని ఆ విషయాన్ని తలుచుకు ఏడుస్తున్నాను. నన్ను ఎవరో ఒకరింటికి వెళ్తే మంచి ఆహారం పెట్టారు, అది తిన్న తర్వాత అబ్బా వాళ్ళు ఎంత బాగా ఆదరంగా చూశారని వాళ్ళు చూసినటువంటి ఆదర భావాన్ని మరి తలుచుకు ఆనందపడుతున్నాను. అంటే చిన్న చిన్న విషయాలు చూడండి, బ్రహ్మాండాన్ని సృష్టించగలిగిన మనకి చిన్న చిన్న విషయాలు, ఎవరో తిట్టారని, ఎవరో పొగిడారని చిన్న విషయాలకు సుఖపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. అంటే ఒక కోటేశ్వరుడికి ఒక వ్యక్తి 10,000 రూపాయలు అప్పు తీర్చలేక చచ్చిపోయాడంటే ఎంత బాధ, ఎంత నవ్వు వస్తుందని ముందు అతడు ఏడవడు. ఏంటండి 10,000 రూపాయల కోసం కూడా చచ్చిపోతారా అంటాడు. వాడి కష్టం ఆ రోజు అలాంటిది. అంటే చూడండి, మనం కూడా అంతే చిన్న చిన్న విషయాలలోనే మనం మరి బ్రహ్మాండాలను సృష్టించగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపంగా మారగలిగిన శక్తి మనకుంటే మనమందరము ఈ దేహ భావన చేత అంటే కొద్ది రోజులు మనతో ఉండే ఈ శరీరానికి సంబంధించిన విషయాల కోసం ఏం చేస్తున్నాం, మన సమయాన్ని వృధా చేసుకుంటాం. ఇప్పుడు ఒక పిల్లవాడండి పరుగు పందెంలో పోతున్నాడు. ఇప్పుడు వాడు ఆ పరుగు పందెంలో గెలిస్తే వాడికి 1,00,000 రూపాయలు వాడికి అందుతాయి బహుమానంగా. ఇప్పుడు ఆ పిల్లవాడు పరుగు పందెంలో పోతుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి, నాయనా నీకు నేను పలానా రోజున 10,000 రూపాయలు ఇవ్వాలిరా బాబు, ఈ 10,000 తీసుకోరా అని వాడిని ఆపుతుంటే వాడు ఆగుతాడా? ఉండు నీవు 10,000 అని చెప్పేసి వాడి మాట వినడానికి కూడా ఇష్టపడకుండా వాడు పరుగు పందెంలో వెళ్ళిపోతుంటాడు. ఎందుకు? వాడి లక్ష్యం 1,00,000 రూపాయలు. అంతకంటే 1,00,000 రూపాయల కంటే ఎక్కువగా ఎవడైనా 2,00,000 ఇస్తారా బాబు అంటే అప్పుడు కూడా ఆగిపోడండి. 1,00,000 రూపాయలతో పాటు నేను గొప్ప వ్యక్తిననే కీర్తి ప్రతిష్టలు వదిలిపెట్టుకోవాలి, వద్దురు పక్కకుండు అని చెప్పి వాడు వెళ్ళిపోతుంటాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు వాడు? పరుగు పందెంలో ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బు దొరకటం కంటే ఒక వ్యక్తి ఛాంపియన్ అంటే వాడికి అందేటటువంటి క్రెడిట్ గొప్పగా ఉంటుంది. అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ గొప్పగా చూస్తారు కదండి. అంటే వాడు చూడండి, వాడు కొంత డబ్బు తీసుకుంటాడు, కీర్తి ప్రతిష్టలు తీసుకుంటాడు, ఎప్పటికీ చిరస్థాయిగా పలానా వ్యక్తి ఆ పలానా ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఇతడు ఛాంపియన్ అని చెప్పేసి మరి అతనికి వచ్చేటటువంటి ఏదైతే లాభాపేక్ష ఉందో దానికోసం పరిగెడుతూ ఉంటాడు. అంటే మనందరం కూడా ఇలా నశించిపోయే విషయాల కోసమే పరిగెడుతున్నాం కదండి. ఇప్పుడు మన లక్ష్యం గనక భగవంతుణ్ణి పరమాత్మని తెలుసుకోవడమే, అదేంటో చూద్దాం. అసలు ఏంటి? పరబ్రహ్మమయ్యే శక్తి ఉందా ఈ శరీరానికి? దీనికి మనం ఏం చేయాలి? ఏమీ లేదు. పరమాత్మ ఏమంటారు? సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖము దుఃఖము మానావమానాలు, తర్వాత శీతోష్ణాదులు అన్నీ వస్తుంటాయి, ఆగమాపాయినో వచ్చిపోతుంటాయి కదా. తాం స్థితిక్షస్వ భారత, వీటన్నింటినీ మనం ఏం చేయాలి? ఓర్చుకుంటే చాలట ఆయన స్వరూపం దొరుకుతుందట. అందుకే ఆయన అంటున్నారు, నాయన నశించిపోయే విషయాల కోసం యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు, తపస్సులు ఇవన్నీ నీవెవరూ తెలుసుకోకుండా చెయ్యకు. నువ్వేం చేస్తావు? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యచ్చాదికో యోగి తస్మాది యోగి భవార్జున. నువ్వు యోగివి కావడానికి ప్రయత్నం చేయరాదా? యోగం అంటే బ్రహ్మాండాలను సృష్టిస్తావురా నాయన నువ్వు. అలాంటిది చిన్న చిన్న విషయాల కోసం ఈ యజ్ఞయాగాదులు, తపస్సులు ఇవన్నీ నశించిపోయే ఫలాల కోసం చెయ్యకు. శాశ్వతమైన స్థానం కోసం ఇవన్నీ చెయ్యి. అంటే ఇవన్నీ విడిచిపెట్టమని అంటున్నారని కొంతమంది భ్రమపడతారు. పరమాత్మ వీటన్నింటినీ ఏం చేయాలి? మంచేదో చెడేదో తెలుసుకొని ఖర్చు పెట్టు నీ డబ్బుని. నువ్వు దానం చేయడం నీకు వచ్చు కదా, ఆ దానాన్ని నేను చెప్పిన శాస్త్ర నియతి ప్రకారంగా దానం చేయి. నువ్వు మాట్లాడతావు కదా,
నేను చెప్పిన విధంగా మాట్లాడటం ప్రారంభించు. ఇక్కడ ఆయన మాట్లాడొద్దని లేదు, యజ్ఞాలు చేయొద్దని లేదు, మనసులో సంకల్పాలు చేయొద్దనట్లేదు. నశించిపోయే విషయాల కోసం కాకుండా బ్రహ్మాండాలను సృష్టించగలిగినటువంటి శక్తి సంపాదించడం కోసం పరబ్రహ్మముగా నువ్వు కూడా నిలబడేందుకు ముందు నువ్వు అందరిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులయందు ఉన్న ఆత్మ చైతన్యము తన చైతన్యము ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకుని అందరి పట్ల కూడా సాదర భావంతో సుహృదం సర్వభూతానాం సమస్త ప్రాణులకు ఏంటి ఫలితాన్ని కోరకుండా పరులకు ఉపకారం చేసేటటువంటి విధంగా నీ జీవితాన్ని కొనసాగించమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యోగివి కావటం అంటే అందరికీ కూడా నువ్వు ఉపకారం చేస్తూ ఉండాలి, నీ వల్ల ఎంత అయితే అంత. ఇప్పుడు ఒకరికి నువ్వు డబ్బు ఇవ్వలేకపోయావు, భగవంతుణ్ణి ప్రార్థించు. ఈశ్వరా, ఇతనికి పెద్ద కష్టం వచ్చిందండి, ఆ కష్టాన్ని నేను తీర్చలేను, నా వల్ల అయితే నేను ఎంతో కొంత ఇచ్చి ఉండేవాడు, నా వల్ల కాదు, మీరు చేయలేరా, మీరు అనుకుంటే ఏం చేయలేరు అని భగవంతుణ్ణి ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రార్థన అవతలి వ్యక్తి యొక్క కష్టాన్ని తీరుస్తుందండి. లేకపోతే వేరొకరి దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళ కష్టం ఉందండి, మీరు ఏమైనా సహాయం చేయగలరా అంటే ఏం చేయాలి? మీ వంతుగా మీరు ఇతరులు ఎవరైనా మీరేదో పనిగట్టుకొని వెళ్ళి ఎవరికో ఏం చేయక్కర్లేదు. భగవంతుడు అంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది, ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. భగవంతుడు చూడండి ఎంత సున్నితంగా, అంటే మీరు మనసులో అవతలి వారు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా, మీ ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే మీరు మనస్ఫూర్తిగా అవతలి వారికి మంచి జరగాలని ఎలా అంటే, మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు మంచి జరగాలని మనం ఎలాగైతే ప్రయత్నం చేస్తామో అదే విధంగా ఇప్పుడు మనమందరము ఒక్కటే. వారు చేసుకున్న కర్మలను బట్టి కొంతమంది కష్టాలు పడుతుంటారు, కొంతమంది సుఖాలు పడుతుంటారు. ఇవన్నీ వారి యొక్క కర్మలు. ఆయా కర్మలను వాళ్ళు ఏం చేస్తుంటారు, అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి కూడా సత్యం తెలిసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా పాపపు కర్మలు చేయకుండా ఉంటారు. అప్పటి వరకు నాకు తెలుసు కదా, అందరికీ తెలియాలని లేదు. చాలా మంది అంటారండి, నేను ఎప్పుడు వాళ్ళకి మంచి చేస్తానండి, అవతలి వాళ్ళకి నా మంచి అర్థం కాదు, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అవునండి, మీకు సత్యం తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలు వాళ్ళు పోగొట్టుకునే ప్రయత్నంగా మీరేదైనా కొంత సహాయం చేయించండి. ఒకవేళ మీరేం చెప్పినా వాళ్ళు వినలేని స్థితిలో ఉంటే వారి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నీ వంతుగా నువ్వేం చేస్తావు, నువ్వు ఇతరులకు ఉపకారం చేయడం తప్ప అపకారం చెయ్యకు. నువ్వు తరించాలనుకుంటున్నావు, నువ్వు బ్రహ్మాండానికి అధిపతి కావాలనుకుంటున్నావు, నీ యొక్క లక్ష్యము పెద్దది. అవతలి ఇప్పుడు స్కూల్లో ఒక తరగతి గదిలో అండి 30 మంది పిల్లలు ఉంటారు. ఒకడికి ఎప్పుడు కూడా ఆటలలో ఫస్ట్ రావాలని ఉంటుంది, ఇంకొకడికి ఎప్పుడు కూడా క్లాస్లో ఫస్ట్ రావాలని ఉంటుంది. ఇప్పుడు ఈ తరగతిలో ఫస్ట్ వచ్చేవాడు అంటాడు, ఏరా ఎప్పుడు ఆటలేనారా, చదవడం రాదా అని చెప్పేసి వీడు వెటకారం చేస్తాడు. వాడంటాడు, ఒకసారి కోర్టులోకి రారా బాబు, రన్నింగ్ రేస్లో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, అరే ఆటల కంటే కూడా చదువు ముఖ్యం రాని వీడు చెప్పే ప్రయత్నం చేసినా వాడికి ఆటల మీద ఉన్న మమకారం. ఒక రోజున ఆటలలో సక్సెస్ అవుతాడు, కానీ ఒక్క ముక్క కూడా అక్షరం చదువు రాలేదనుకోండి, ఆ చదువు రాకపోయినప్పుడు వాడు పడేటటువంటి ఇబ్బంది ఏందో తెలిసినప్పుడు అప్పుడు వాడు కూడా ఏం చేస్తాడు, అబ్బా నేను కూడా చదువుకోవాలని వాడు కూడా చదువు వైపు వస్తాడు. అంటే చూడండి, వాడికి అవసరం అనిపించినప్పుడు వాడు చదువు వైపు తిరుగుతాడు, కానీ నువ్వు చెప్పావని వస్తాడా? ఇక్కడ పిల్లవాడే మారట్లేదు. మనం చెప్తే వేరొకరు వస్తారా అండి? ఎవ్వరూ రారండి. వాళ్ళ యొక్క పాపపు కర్మలలో ఉన్నటువంటి తీవ్రత తగ్గినప్పుడు, అంటే వీళ్ళు ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేసినప్పుడు ఆ మంచి పనులు వీళ్ళని ఏం చేస్తాయి, తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితిని ఈశ్వరుడు ప్రసాదిస్తారు. వాళ్ళు దానితో మనకంటే స్పీడ్గా వెళ్ళిపోతారు. ఒకప్పుడు చదవటం రాని పిల్లవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే పిల్లవాడి కంటే కూడా ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఎలా వెళ్ళిపోతాడు, వాడికి చదువు యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. తన కుటుంబ పరిస్థితిలో లేకపోతే ఎక్కడైనా జరిగిన అవమానమో వాడిని ఏం చేస్తుంది, చదువు పట్ల ప్రేరేపిస్తుంది. అదే విధంగా మనకి కూడా దేహ సంబంధమైన
సమస్యలు ఏవైనా చుట్టుముట్టాయనుకోండి, ఏంటి ఈ కష్టం, నేను ఈ కష్టంతోనే జీవించాలా, నాకు శాంతి లేదా ఈ జీవితంలో అని వాడు దుఃఖిస్తున్నప్పుడు ఒకరోజు మెరుపు లాంటి ఆలోచన కలుగుతుంది. నేనెక్కడో విన్నాను, భగవంతుడు అంతటా ఉన్నాడట. ఆ అంతటా ఉన్నాయని తెలుసుకోవాలంటే పలానా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే సత్యం బోధిస్తారని ఆ సత్య బోధన కోసం ఆయన కూడా లైన్లో నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు? తన పాపము పోయినప్పుడు, సత్యం తెలుసుకోవడానికి, శాంతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి ఏమవుతుంది, ఆ లోపడున్న భగవంతుడు గమనిస్తాడు. నాయనా, నువ్వు ఇప్పుడు సత్యం తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది, పదా అని చెప్పి లోపటున్న ఆయన పరిగెత్తిస్తాడు, వీడు పరిగెడుతుంటాడు. అందుకే మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, మీరందరూ యోగులు కండి అంటున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే మాం యో మాం సమే యుక్తతమామతాః అంటున్నారు. చిట్ట చివరి శ్లోకం కోసమే ఇంత చెప్పుకున్నామండి. ఏమంటున్నాడు ఆయన? యోగులందరిలో ఆయన చెప్తున్నాడు. యోగినామపి సర్వేషాం, అందరి యోగులలో. చాలా మంది యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదండి. ఆ ప్రయత్నం చేసే వాళ్ళల్లో ఎవరైతే ఆయన చెప్తున్నాడు, నేను యోగిని అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుందట? ఆయన చెప్తున్నారు, రహస్యం చెప్పేస్తున్నారు. అర్జునుడు అక్కడ అన్నాడు కదా, శోకంతో మునిగిపోతున్నాడు కదా. ఆ శోకంలో మునిగిపోతున్నటువంటి అర్జునుడికి, అంటే మన అందరికీనండి. మళ్ళీ అర్జునుడికి చెప్తున్నారంటే, అర్జునుడికి చెప్పాడా అంటే మనకు అవసరం లేదు భగవద్గీత. మనమందరము కూడా ఈ దేహ సంబంధాలే గొప్పవి అని జీవిస్తున్న మనకి సత్యం బోధిస్తున్నారు ఆ పరమాత్మ. ఆ సత్యంలో ఏం చెప్తున్నారు? మద్గతే నాంతరాత్మన, నాయందు మీ యొక్క మనసును నిలపండి. ఎలాగా? శ్రద్ధావాన్ భజతే, శ్రద్ధ చేత భజించండి, నా నామాన్ని భజించండి. అంటే భగవంతుడిని భజిస్తున్నామంటే ఏమన్నట్టు? భగవంతుడే నీ తండ్రి, నీ సర్వస్వము భగవంతుడే అయినప్పుడు ఆయనకు నచ్చేలాగా ఉండాలి. ఎలాగంటే, నాకు నా పిల్లవాడంటే ఇష్టమని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా పిల్లవాడంటే ప్రాణం అండి, నా పిల్లవాడు లేకపోతే జీవించలేనండి అని నేను అందరికీ చెప్తున్నాను. అలా చెప్తున్నప్పుడు ఇప్పుడు నా కొడుకు కోసం మాత్రం నేను ఏమీ చేయనండి. నా కొడుకు అంటే ఇష్టమని నా కొడుకు పేరును మాత్రమే భజిస్తున్నాను అనమాట. అలా భజించి 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 చివరికి ఒక రోజున నా కొడుకు నన్ను పిలుస్తాడు. నేను నీకు నిజంగా ఇష్టమేనా అంటాడు. నువ్వంటే నాకు ఇష్టం రా, అడుగు, మన పక్కింటి వాళ్ళని అడుగు, మన బంధువులను అడుగు, నాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగు, నువ్వంటే నాకు ప్రాణం. ఏనాడైనా నాకు ఇష్టమైన వంట వండి పెట్టావా? ఏనాడైనా నా కష్టానికి నువ్వు ఒక రోజున సేవ చేశావా? ఒక రోజున నేను కోరుకున్న విధంగా నువ్వు నన్ను ఎప్పుడైనా సంతోష పెట్టావా అని నన్ను అడిగాడు అనుకోండి. అంటే నేను ఏం చేశాను? అందరికీ చెప్పుకున్నాను, నాకు నా కొడుకంటే ఇష్టం. కానీ నా కొడుకు మనసులోకి ప్రవేశించాలనే ఆలోచన మాత్రం నాకు కలగలేదనుకోండి. ఇప్పుడు నా ప్రేమ ఏమైనట్టు? వృధా కదండి. అండ్ అదే విధంగా ఇవాళ నాకు రాముడంటే ఇష్టం, మా గురువుగారంటే ఇష్టం, కృష్ణుడంటే ఇష్టమని మనం రాముడి పేరు చెప్పుకుంటున్నాం. ఆయన రూపం అంటే ఎంత ఇష్టమండి నాకు. ఆయన రూపం అంటే నీకు ఇష్టమైతే నిజంగా ఆయన చెప్పిన ధర్మాన్ని పట్టుకోవడానికి నువ్వు ఇష్టపడాల. ఇదండి ముఖ్యంగా మనం భక్తిలో నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడం ఎలా అంటే, ముందు కృష్ణ పరమాత్మ చూడండి కర్మయోగం చెప్పారు. నువ్వు చేసేటటువంటి పని యందు ప్రతిఫలాన్ని కోరకుండా నువ్వు శాస్త్రం చెప్పినట్టుగా జీవించడం నేర్చుకో ముందుగా. ఫస్ట్ శాస్త్రం ఏం చెప్పింది, నువ్వు ఎలా జీవించాలో ముందు బతుకు. అలా బతికిన తరువాత, అంటే ఎవరైతే నలుగురికి మంచి చేసేటటువంటి గుణాలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవాలయానికి వెళ్ళగలుగుతారు. కొంతమంది చూడండి దేవాలయానికి సస్తే పోరండి. ఎందుకు పోరు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, ఏమీ లేడు, నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను అని చెప్పేసి వాళ్ళు కనీసం భగవంతుడి పేరు ఎత్తటానికి కానీ, ఒక దేవాలయం ముందు నుంచి వెళ్తుంటే కనీసం ఒక నమస్కారం చేయటం కానీ, లోపలికి వెళ్ళకపోయాడు కనీసం ఇప్పుడు భగవంతుడండి అప్పుడప్పుడు కొన్ని ఉత్సవాలకి ఊరేగింపు అంటాం మనం వాడుక భాషలో. దాన్ని ఏమంటారు?
ఊరు ఎరిగింపు అంటే, నాయనా నువ్వు నా గుడికి రావడం మర్చిపోయావురా బాబు, అందుకే ఒకసారి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఎలాంటి జీవనం గడుపుతున్నావో ఒకసారి చూద్దామని నీ ఇంటి ముందుకే వచ్చానురా అని ఆ భగవత్ స్వరూపము మన ఇంటి ముందుకు ఏమవుతుంది, ఊరేగింపుగా వస్తాడండి ఆయన. వచ్చి చూస్తుంటాడు మన ఇంట్లో మనమేదో టీవీ పెట్టుకొని ఏదో మనకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉంటే, ఆ ఇంటి ఆవిడ కాస్త పోయి ఏదో కాస్త పప్పు పలహారం పెట్టి ఓ నమస్కారం చేసి వస్తుంది. ఏమమ్మా మీ ఇంటి ఆయన బాగున్నాడా అని ఆయన పలకరిస్తాడు, కాకపోతే మనకు తెలియదు. మనం వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని వస్తాం. ఆయన అందరినీ పలకరిస్తుంటాడు అనమాట. అంటే నాకు ఇష్టం లేదు నువ్వు అన్నా ఆయన పిల్లల్ని ఆయన చూసుకోవడానికి వస్తాడండి. ఆయన వచ్చి మనందరినీ కూడా చూసుకొని వెళ్ళిపోతుంటాడు. నా పిల్లవాడు బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు, వాడి పిల్లలు కూడా ఎదుగుతున్నారట, వాళ్ళు చక్కగా ఉన్నారు, అందరూ బాగుండాలని ఆయన ఆశీర్వాదం చేస్తూ ఉంటాడు. ఆయన అలా చూశాడు అంటే ఏంటి, నీ ఇంట్లో ఉన్న చిత్రం అంతా కదులుతుంది. నువ్వు మాయలో ఉన్నావు, ఎంత పాపాలు చేస్తున్నావు, కనీసం భగవన్నామ స్మరణ కూడా చెయ్యట్లేదు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు చేసేటటువంటి కర్మలో ఉన్నటువంటి ధర్మ అధర్మాన్ని ఆయన ఏం చేస్తుంటాడు, విచారణ చేస్తుంటాడు. ఓరే నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టి తిరుగుతున్నావురా, అధర్మంగా నేను సంపాదించానంటున్నావని వాడికి కూడా కొన్ని ఆటుపోట్లు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాడు తెలుసుకుంటాడు. అప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్తారు, మాకేంటోనండి మా ఇంట్లో అన్ని కష్టాలే ఉన్నాయంటే, మేము పలానా రామాలయానికి వెళ్తామండి, ఆ గుడిలో మరి ఒక రోజుకు ఒక 3 ప్రదక్షిణలు 21 రోజులు చేస్తుండు, నీ కష్టం పోతుంది అని చెప్పేసి చెప్తాడు. భగవంతుడంటే ఎక్కడున్నాడనేవాడు చిన్నగా గుడికి వెళ్ళడం ప్రారంభించి వాళ్ళు చెప్పినట్టుగా 21 రోజు చేస్తే వాడి ఇంట్లో ఏదో చిన్న ఉపశాంతి కలుగుతుందని, భగవంతుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కలుగుతుంది కదా. ఎప్పుడైతే భగవంతుడు రామయ్య తండ్రి నా కష్టం పోగొట్టాడు అంటే చూడండి, అతడు చేసే పనులలో ఏ పని చెయ్యడు, ఏ మంచి చెయ్యడు. ఆ మంచి చేయడానికి ఇతను ఏం చేశాడు, ఒక మాట విన్నాడు, గుడికి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యమన్నాడు. ఆ ప్రదక్షిణలు చేస్తుండడంలోనే గుళ్ళో తీర్థ ప్రసాదాలు తింటున్నప్పుడు ఆ 21 రోజులకు ఆ ఇంట్లో అతనికి మంచి జరిగినప్పుడు, నేను ఒక్కరోజైనా ఆ గుడిలో ప్రసాదం అందరికీ పెడుతుంటారు కదా, నేను కూడా స్వామి ఒకరోజు ప్రసాదం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక 500 అవుతుంది, ఆ 500 రూపాయలు నేను పలానా రోజున ఇస్తానండి, ఆ 500 పెట్టి నా పేరు మీద అందరికీ పెట్టమని ఇక్కడ ఏం నేర్చుకున్నాడు, దానం నేర్చుకున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కర్మ మార్గంలోకి ప్రవేశిస్తున్నాడా లేదా, కర్మ మార్గంలో నుంచి నెమ్మదిగా ఎటెళ్తుంటాడు, భక్తి అంటే ఆ రూపము మీద ఆ స్వరూపం మీద పూర్తిగా శ్రద్ధని కలిగి ఉంటాడు. అంటే అతడికి ఒక పనిని చెయ్యడంలో ఏ విధమైనటువంటి సత్యంతో జీవించడం తెలియనటువంటి వ్యక్తి ఇప్పుడు సత్య మార్గంలోకి ప్రవేశిస్తూ భగవంతుడు చెప్పిన నియతి ప్రకారంగా బ్రతకటమే కర్మయోగం. ఈ కర్మలో ఏముంటుంది, భక్తిలోనే కర్మ ఉంటుంది, కర్మలోనే భక్తి ఉంటుందండి. అంటే భగవంతుడి మీద నమ్మకంతో తాను చేసే పనులలో నెమ్మదిగా యజ్ఞము, దానము, తపస్సు, మంచి మాట, అవతలి వారికి చేసిన ఉపకారం నన్ను రక్షిస్తుందని భగవంతుడు చెప్పినటువంటి నియమాల మీద ఏం చేస్తాడు, మనస్సును లగ్నం చేస్తాడు, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఆ విశ్వాసమే, అందుకే ఇక్కడ కర్మయోగంలో చిట్ట ఏ మాట చెప్పి ముగిస్తున్నాడు తన యొక్క కర్మషట్కం అంతా అంటే, మరి మీరు నాయందు ఏ రూపాన్ని పూజించినా పర్వాలేదండి, మీకు ఇష్టమైన దైవం ఏదైనా పర్వాలేదు, మీ కులదేవత అయినా పర్వాలేదు, మీ ఊరి దేవత అయినా పర్వాలేదు, ఏ రూపమైనా పర్వాలేదు, నాయందు మనస్సును నిలిపి నేను చెప్పిన నియతితో జీవించండి. అంటే ధర్మంతో కూడిన జీవనం. అంటే పిల్లవాడికి ఏనాడు ఏమీ చెయ్యకుండా నా పిల్లవాడి ఇష్టం అంటే నేను ఎలాగైతే పిల్లవాడి మనసులో ఉండనో, నాకు రాముడంటే ఇష్టము అంటూ రాముడు చెప్పిన విధానం రాముడు జీవించి చూపించాడండి. మనందరికీ రోల్ మోడల్, ఎలా బతకాలి, ఈ భూమి మీద మనం తీసుకువెళ్లే విషయాలు ఏమిటి, కీర్తి ప్రతిష్టలు ఎలా వస్తాయి, ఎవరైతే సత్య జీవనంతో జీవిస్తారో అలాంటి వారికి మాత్రమే ఈ విధమైనటువంటి స్థితి కలుగుతుందని మనకు ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో భగవత్ స్వరూపాలు మనకేమందించారు, శాస్త్రాలలో చెప్పబడిన సత్యాలన్నీ ఆచరించి నేర్పించారు. అవన్నీ మనం ఏం చేయాలి, ఆచరిస్తున్నప్పుడు
అంటే ఆచరించిన వాళ్ళు మాత్రమే నాకు ఇష్టం అంటున్నాడు. శ్రద్ధావాన్ భజతే. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు, యత్ కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాషి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వేం చేస్తున్నా, తింటున్నావు, తాగుతున్నావు, పని చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, దానం చేస్తున్నావు, హోమం చేస్తున్నావు, ఏదైనా చేసుకో, అన్ని నాకు ఒకసారి చెప్పు. రామా, నేను ఇది తింటున్నాను, ఈ పదార్థం నా శరీరంలో శక్తిగా మారాలే తప్ప అది వేరొక విధంగా మారకూడదని నువ్వు ఆయన చెప్పిన విధంగా తిను. అధర్మంతో కూడిన పదార్థం తినకు. ధర్మంగా సంపాదించి భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తూ నువ్వు ఆహారాన్ని తీసుకో. ఆయనకు మాట చెప్పు, స్వామి నేను పలానా వాళ్ళకి కష్టంలో ఉన్నారట, వాళ్ళకు 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, ఆ 100 రూపాయల వల్ల నాకు ఏ ఫలితాలు వద్దయ్యా, మీరు చెప్పారు, మీరు ఇచ్చారు, 100 రూపాయలు మిగిలేలాగా నాకు సంపద ఇచ్చారు, ఈ సంపదను వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాను, నువ్వే చూసుకో అని మనం భగవంతుడికి చెప్పాలట. నేను ఒక మాట మాట్లాడాను స్వామి, నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా దోషాలుంటే మీరే క్షమించాలి. ముందుగా మాట్లాడే ముందు స్వామి పలానా చోటుకు వెళ్తున్నాను, అక్కడ నేనేం మాట్లాడతానో పొరపాటున మీరు దగ్గరుండి అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు బాధపడకుండా నేను మాట్లాడేలాగా నా వాక్కు యందు కూర్చోండి స్వామి అని ఒకసారి ఆయనకి ఏం చేయాలి, ఆహ్వానం ఇవ్వాలండి. మన ఇంటిలో ఏం చేయాలి, ఆయనకి అగ్రతాంబూలం ఇవ్వాలి. అగ్రతాంబూలం ఇచ్చేసామనుకోండి ఏమవుతుంది, ఆ అగ్రతాంబూలం మన యొక్క జీవనంలో వచ్చే అలజడుల నుండి కాపాడతానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను ఆయన శ్రద్ధావాన్ భజతే, ఆయన చెప్పినటువంటి నియమాలన్నింటినీ ఎవరైతే పాటిస్తారో ఏమవుతారట వాళ్ళు, తప్పకుండా నన్నే చేరుకుంటారనే మాట చెప్తూ రేపు మళ్ళీ ఆయన భక్తి యోగాన్ని ప్రారంభిస్తున్నారు. 7వ అధ్యాయం నుంచి మరి 12వ అధ్యాయం వరకు కూడా భక్తి షట్కాన్ని చెప్తారండి. ఆ భక్తి షట్కాన్ని మళ్ళీ మనం రేపు భక్తి షట్కం రేపటి నుంచి ప్రారంభించుకుందాం. ఈరోజు పరమాత్మ ఏం చెప్పారు, అందరి యందు ఉన్నటువంటి భగవంతుడు, నీ యందు ఉన్న భగవంతుడు ఒక్కరే అని భగవంతుడి యందు మనస్సును లగ్నం చేసి నువ్వు చేసేటటువంటి కర్మ ఏం చేయాలి, శ్రద్ధతోనూ మరి అనసూయత్వంతో నువ్వు కర్మను చెయ్యి. భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడు చెప్పిన విధంగా నువ్వు జీవించడంలో మనసెప్పుడూ పరమాత్మ యందు లగ్నమై ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా జీవించగలవు, పరమాత్మను కూడా చేరుకోగలవు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నారండి. రేపు 7వ అధ్యాయం ప్రారంభిద్దాం. నమస్కారం తల్లి. ఓం జగన్మాత. సహనావతు, ఓం సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.